పూరి జగన్నాథ్ ఈ పేరుంటే చాలు సూటిగా సుత్తి లేకుండా ఉండే సినిమాలు గుర్తొస్తాయి. అతను కూడా అతని సినిమాల్లో ఉన్న హీరోల్లాగే సూటిగా సుత్తి లేకుండా ఉంటాడు. అతను ఒక పడి లేచిన కెరటం. ఏ విషయాన్నైనా ఐ డోంట్ కేర్ అంటూ ధైర్యంతో ముందుకు పోతున్న పూరి జగన్నాథ్ గురించి ఈరోజు మన టాపిక్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. 1966 సెప్టెంబర్ 28న తూర్పుగోదావరి నర్సీపట్నం దగ్గర కొత్తపల్లిలో జన్మించాడు పూరి జగన్నాథ్. ఇతనికి 2 తమ్ముళ్లు ఉన్నారు. పూరి నాన్నగారికి పుస్తకాలు చదివే అలవాటుండేది. ఆ ఇష్టంతో అనేక పుస్తకాలు కొని 3 అలమరల వరకు ఉండేవి. పూరికి కూడా చిన్నప్పటి నుంచి ఆ పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. అలా 6వ తరగతి చదువుకున్నప్పుడే చిన్న చిన్న కథలు రాసి ఆ అలమరల్లో పెట్టేవాడు. అవి వాళ్ళ నాన్నగారు చదివి బాగుంటే బాగుందని, బాగా లేకపోతే బాగోలేదని కామెంట్ రాసి పెట్టేవారు. ఈ ప్రాసెస్ ఎప్పుడూ జరుగుతుండేది. అలాగే వీరికి ఒక పూరి టాకీస్ ఉండేది. ఆ టాకీస్ లో ఫస్ట్ షో, సెకండ్ షో మాత్రమే వేసేవారు. అందులో ఏ సినిమా విడుదలైనా అప్పట్లో అందరికీ తెలియాలంటే రిక్షాలు ఉండేవి. అవి ఊరూరా తిరిగి నేడే చూడండి మీ అభిమాన హీరో నటించిన సినిమా మీ అభిమాన థియేటర్లో అని. ఆ రిక్షా తిరిగి తిరిగి ఈవినింగ్ స్కూల్ అయిపోయాక పూరి జగన్నాథ్ చదువుకుంటున్న స్కూల్కి వెళ్ళేది. అందులో పూరి వాళ్ళ టాకీస్కి వచ్చి ఫస్ట్ షో, సెకండ్ షో వేసి తెర వెనక నాన్న తెచ్చిన అన్నం తిని అక్కడ ఆడిన ప్రతి సినిమాని 10-15 రోజులు చూస్తుండేవారు. అలా చూస్తూ చూస్తూ ఆ షాట్ ఇలా ఉంటే బాగుండేది, ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటేది అని వాళ్ళ నాన్నగారికి చెప్తుండేవారు. అలా సినిమాల మీద ఇష్టం పెరిగింది. ఇలా రోజు చేస్తూ ఇంటర్, డిగ్రీ చదివాడు. డిగ్రీ చదువుతున్నప్పుడు ఎక్కువగా కాలేజీలకి వెళ్ళేవారు కాదు. కానీ చలం రాసిన పుస్తకాలతో పాటు నవల్స్ కూడా ఎక్కువగా చదవడం, నాటకాలు కూడా వేస్తుండడం చేసేవాడు. దానివల్ల డిగ్రీ పాస్ అవ్వలేదు. అలా 1989లో తన ఫ్రెండ్ రాసిన ఒక నాటకాన్ని దర్శకత్వం చేశాడు. ఆ నాటకాన్ని ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్నలు చూశారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు, అమ్మగారు సినిమా పరిశ్రమకి పంపించాలని నిర్ణయించుకొని 20,000 రూపాయలు ఇచ్చి హైదరాబాద్ వెళ్లి సినిమా అవకాశాలు చేసుకో అని పంపించారు. ఆ విధంగా పూరి 1989లో హైదరాబాద్ కృష్ణానగర్లో ఉంటూ కొన్ని రోజులు ప్రయత్నాలు చేసి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ విభాగంలో చేరి 6 నెలలు అక్కడ ఉండి బయటికి వచ్చాక డైరెక్టర్ కె మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్లారు. ఆయన అప్పుడు సురేష్ ప్రొడక్షన్ లో పనిచేస్తున్నారు. డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్లి డైరెక్టర్ మురళీమోహన్ గారు ఉన్నారా అని అడిగితే అక్కడున్న వాళ్ళు అతన్ని పిలిపించారు. ఆయన బయటికి వచ్చి పూరిని చూసి ఏం బాబు అన్నారు. సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా మీ దగ్గర జాయిన్ అవుదామని వచ్చాను అన్నారు. ఆయన వెంటనే రా అయితే అని తన రూమ్కి తీసుకెళ్లి మంచంపై కూర్చోబెట్టి ఏ ఊరి మీది, మీ అమ్మ నాన్నలు ఏం చేస్తారు, ఇక్కడ ఎలా వచ్చావు, ఎక్కడ ఉంటున్నావు అని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుని ఆయన ఒక విషయం చెప్పారు. చూడు బాబు, నేను బిజీగా ఉన్నాను కాబట్టి నా దగ్గర 5-6 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. కాబట్టి బిజీగా ఉన్న వాళ్ళ దగ్గర నీకు అవకాశం దొరకదు. ఖాళీగా ఉన్న డైరెక్టర్స్ దగ్గరికి నువ్వు వెళ్ళవు. కావున నేను చెప్పే సలహా ఏమిటంటే బిజీగా ఉన్న డైరెక్టర్స్ దగ్గర మంచి పొజిషన్లో ఉన్న కో డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళలో ఎవడు డైరెక్టర్ అవ్వగలడో గెస్ చేసి వాడితో ఫ్రెండ్షిప్ చేయి. ఒకవేళ రేపు పొద్దున్న వాడు ఎదిగితే నువ్వు ఎదుగుతావు. వాడు సంకనాకి పోతే నీ గెస్ రాంగ్ కాబట్టి నువ్వు కూడా సంకనాకి పోతావు అని చెప్పాడు. సరే సార్ అని చెప్పి ఆయన చెప్పిన విషయాన్ని గట్టిగా బుర్రలో ఎక్కించుకొని వచ్చేశాడు. అప్పుడే 89 అక్టోబర్లో వచ్చిన శివ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చూసి బాగా నచ్చింది. దీని డైరెక్టర్ ఎవడ్రా అని థియేటర్ బయటకు వచ్చి పోస్టర్ చూశాడు. రామ్ గోపాల్ వర్మని తెలుసుకొని వీడి దగ్గర ఎలాగైనా జాయిన్ అవ్వాలనుకుని ఆయన దగ్గర ఎవడు పనిచేస్తున్నాడని కనుక్కుంటే కృష్ణవంశీ అని ఒకడు పనిచేస్తున్నాడు, మంచి తెలివైనోడు అని ఎవరో చెబితే కృష్ణవంశీతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. కానీ అవకాశం ఏ రోజు అడగలేదు. కొన్ని నెలలు అలా ఫ్రెండ్షిప్ చేసి తను అసిస్టెంట్ డైరెక్టర్గా బయట ప్రయత్నాలు చేస్తున్నట్టు కృష్ణవంశీకి తెలిసేలా చేశాడు. దాంతో కృష్ణవంశీనే బయట కంపెనీలు ఎందుకు వర్మ కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేశాడు. అప్పటికి తనకి 1,500 రూపాయలు జీతం. అప్పటి నుంచి ఇంటి నుండి డబ్బులు అడగకుండా తనే సంపాదించిన డబ్బుతో గడిపేవాడు. వర్మ కంపెనీలో పనిచేస్తూ 1,500 సరిపోక సినిమా గ్యాప్ లో శ్రీకాంత్ ప్రొడక్షన్ మంజులా నాయుడు గారి దగ్గర సీరియల్స్ కి స్క్రిప్ట్ వర్క్ చేశాడు. అక్కడే రవితేజ పరిచయం అయ్యాడు. కొన్ని మ్యాగజైన్స్ కి డ్రాయింగ్ కూడా వేసేవారు. అందువల్ల వాళ్ళు ఒక్కొక్క వారానికి ఒక మ్యాగజైన్ చెప్పున 50 రూపాయలు ఇచ్చేవారు. అంటే నెలకి 200 వచ్చేది. అలాగే మరికొన్ని దూరదర్శన్ సీరియల్స్ కి స్క్రిప్ట్ రాస్తే 500 ఇచ్చేవారు. మరికొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేస్తే 1000 రూపాయల వరకు ఇచ్చేవారు. అలా చేస్తున్నప్పుడే రామంతపూర్ లో ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు లావణ్య అనే అమ్మాయి చూడ్డానికి వచ్చింది. ఆ అమ్మాయిని పూరి 1 గంటన్నర చూసి ఆమె దగ్గరికి వెళ్లి
తను నెంబర్ ఉన్న ఒక పీపీ కార్డు ఇచ్చి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఫోన్ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే వర్మ దగ్గర పనిచేస్తున్నప్పుడు పూరి మాట తీరు, పనిచేసే విధానం కొన్ని వర్మ మైండ్కి దగ్గరగా ఉండేవి. వర్మ కూడా గమనిస్తుండేవాడు పూరిని. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా ఉండి గులాబీ సినిమాకి కృష్ణవంశీని డైరెక్టర్ చేశాడు. ఆ సినిమాకి పూరి కూడా పనిచేసి చాలా వర్క్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడుతా సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి బాగా క్లోజ్ అయ్యారు. అప్పుడే రవితేజ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ని ఇమిటేట్ చేసి వాళ్ళందరినీ నవ్వించడంతో కృష్ణవంశీ అందులో చిన్న వేషం ఇచ్చాడు. అది చూసిన పూరి నిన్ను నేను డైరెక్టర్ అయిన తర్వాత హీరోని చేస్తాను అన్నాడట. దాన్ని రవితేజ పెద్దగా పట్టించుకోలేదు. వీడు ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలి, నన్నెప్పుడు హీరోని చేయాలని ఎవరమైనా అలాగే ఆలోచిస్తాం. ఆ తర్వాత వర్క్ కోసం ఒక పక్క కృష్ణవంశీ దగ్గర, ఒక పక్క రామ్ గోపాల్ దగ్గర డబ్బుల కోసం ఒకవైపు సీరియల్స్ చేస్తుండేవాడు. అలా ఉండగా ఒకసారి లావణ్య గారు పూరికి ఫోన్ చేసి ఇలా ఎంతమందికి కార్డ్స్ ఇచ్చావు అని అడిగారట. దానికి ఆయన నవ్వి, నా జీవితంలో నిన్ను చూడగానే అలా అనిపించింది, చాలా మంది అమ్మాయిలు చూశాను గాని అలా అనిపించలేదు, అలా నీ ఒక్కదానికి ఇచ్చానని చెప్పాడు. మరి నువ్వు నన్ను ఎలా పెంచుతావని అడిగారు లావణ్య గారు. చూడు, నేను ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ నేను భవిష్యత్తులో డైరెక్టర్ అవుతాననే నమ్మకం నాకుంది. అలాగని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నువ్వు ఇవన్నీ ఆలోచించుకొని నాకు చెప్పు అన్నాడట. ఆయన మాట తీరు నచ్చి ఆవిడ లవ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా వాళ్ళిద్దరూ కొన్ని రోజులు లవ్ చేసుకున్నారు. ఒకరోజు పలానా రెస్టారెంట్ లో కలుద్దామని ఆవిడ చెప్పారు. పూరి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అప్పు తీసుకుని ఆ రెస్టారెంట్ లో ఆమె చెప్పిన తందూరి చికెన్ ఆర్డర్ చేశాడు. ఆ తందూరి కోడి మొత్తం ఆమె తినేయడంతో భయపడిపోయిన పూరి ఈవిడ్ని మేపడం నా వల్ల కాదు, ఒకసారి అంటే అప్పు చేసి తెచ్చాను కానీ రోజు ఎక్కడి నుండి తేవాలి, మొదలే నా జీతం అంతంత మాత్రమే అనుకొని ఇంకొకసారి రెస్టారెంట్ అంటే బ్రేకప్ చెప్పేద్దామని డిసైడ్ అయ్యాడు. కానీ ఆవిడ ఆ తర్వాత ఎప్పుడూ రెస్టారెంట్కి వెళ్ళలేదు, వెళ్ళినా తందూరి చికెన్ ఆర్డర్ చేయలేదు. ఆ విధంగా వారిద్దరూ గాఢంగా ప్రేమించుకుని ఇరు కుటుంబాల వారికి వారి ప్రేమను చెప్పి వాళ్ళు ఒప్పుకున్నాక ఎవరికీ తెలియకుండా ఫ్రెండ్స్ సహాయంతో పెళ్లి చేసుకున్నారు. ఒక ఫ్రెండ్ తాలిబొట్టు, ఒక ఫ్రెండ్ కూల్ డ్రింక్స్, ఒక ఫ్రెండ్ పురోహితుడిని ఏర్పాటు చేయడం, ఒక ఫ్రెండ్ పెళ్లికి కావలసిన దండలు సామాగ్రి తేవడం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్పాన్సర్షిప్ ఉండి పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగిన తర్వాత ఇరు కుటుంబాల వారికి ఫోన్ చేసి మేము పెళ్లి చేసుకున్నామని చెప్పారు. 97లో బాబు ఆకాష్, 99లో పాప పవిత్ర పుట్టారు. ఈ విధంగా ఒక పక్క కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక పక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తూనే బద్రీ కథని రాసుకున్నాడు. అప్పుడు కృష్ణవంశీ దగ్గర సింధూరం సినిమాకి పనిచేస్తున్నప్పుడు అక్కడ రవితేజ టాలెంట్ ని పూర్తిగా చూసి నిన్ను ఖచ్చితంగా హీరోని చేస్తానని మరొక్కసారి చెప్పాడు. అప్పుడే పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ, తమ్ముడు సినిమాలతో స్టార్ హీరో అయ్యాడు. పైగా పవన్ కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాడని విన్నాడు. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో అప్పుడే పవన్ కళ్యాణ్ మేనేజర్ ని కలవడం మొదలుపెట్టి ఆయన్ని కలిసి తను చేసిన సినిమాలు చెప్పి నా దగ్గర కళ్యాణ్ గారికి తగ్గ కథ ఉంది, అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడిగాడు. అలా ఆయన్ని 5-6 సార్లు తిరిగి అడిగాడు, కానీ కలవడం కుదరలేదు. కెమెరామెన్ చోటాకే నాయుడు కళ్యాణ్కి బాగా క్లోజ్ అని తెలుసుకుని తన తమ్ముడు శ్యామ్ కే నాయుడికి విషయం చెప్పి నా గురించి ఎలాగైనా మీ అన్నయ్యకి చెప్పి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని అడిగాడు. శ్యామ్ కే నాయుడు అన్నయ్య చోటాకే నాయుడిని కలిసి, అన్నయ్య పూరి అని నా ఫ్రెండ్ మంచి కో డైరెక్టర్ ఉన్నాడు, ఆయన పవన్ గారి కోసం ఒక కథ రాసుకున్నాడట, నిన్ను అపాయింట్మెంట్ ఇప్పించమంటున్నాడు అని చెప్పాడు. దానికి ఆయన కొన్ని రోజుల తర్వాత సరే అయితే పూరిని నన్ను కలిసి ఆ కథ చెప్పమను, నాకు నచ్చితే పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తాను, ఒకవేళ బాగా లేకపోతే ఆగిపోదాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి నా మీద మంచి అభిప్రాయం ఉంది, ఒకవేళ చెత్త కథలు చెప్పి ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోలేను అని తమ్ముడు శ్యామ్ కే నాయుడికి చెప్పాడు. ఇదే విషయాన్ని శ్యామ్ పూరికి చెప్పాడు. అప్పుడు పూరి దగ్గర బద్రీ కథ మాత్రమే ఉంది. ఒకవేళ ఈ కథ చోటాకి నచ్చకపోతే మరి జన్మలో పవన్ కళ్యాణ్ కలవడం కుదరదు కాబట్టి పేరుగా ఉంటుందని అప్పటికప్పుడు 2 రోజుల్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ రాసి చోటా దగ్గరికి వెళ్లి ఆయనకి 2 కథలు చెప్పాడు. అప్పుడు చోటా, పూరి నువ్వు చెప్పిన 2 కథలు బాగున్నాయి కాబట్టి పవన్ దగ్గరికి వెళ్లి నేను నీ గురించి చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని వస్తాను అని చెప్పి పూరిని పంపించేశాడు. ఆ తర్వాత చోటా ఒకరోజు పవన్ కళ్యాణ్ కలిసి పూరి గురించి చెప్పాడు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి అవును నా మేనేజర్ కూడా చెప్పాడు అతని గురించి అని రేపు ఉదయం 4 గంటలకి వచ్చి అతను ఏం చెప్పదలుచుకున్నా అరగంటలో చెప్పి వెళ్లిపోమ్మని అరగంట అపాయింట్మెంట్ ఇచ్చాడు. చోటాకే నాయుడు పూరికి జరిగిందంతా చెప్పి నువ్వేం భయపడకుండా కథని ధైర్యంగా నెరేట్ చేయి, రేపు ఉదయం 3:50 ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. చోటా చెప్పినట్టే పూరి కృష్ణానగర్లో ఉన్న తన రూములో మరుసటి రోజు 3 గంటలకే లేచి స్క్రిప్ట్ పట్టుకొని కొంత ఉద్విగ్నంతో కొంత అనుభూతితో నడుచుకుంటూ జూబ్లీ హిల్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి
అక్కడ 10 నిమిషాలు వెయిట్ చేశాక సరిగ్గా 4 గంటలకి పవన్ కళ్యాణ్ పిలిపించి కేవలం అరగంటలో కథ చెప్పు అని చెప్పాడు. సార్, నాకు అరగంట సమయం సరిపోదు, కాబట్టి ఒక పని చేస్తాను. మీరిచ్చిన అరగంటలో నేను ఎంతవరకు చెప్పగలిగితే అంత చెప్తాను. మీకు నచ్చకపోతే మీరిచ్చిన అరగంట తర్వాత డోర్ తెరవండి చాలు, అంతే. నేను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతానని చెప్పి పవన్ కళ్యాణ్ మెంటాలిటీకి బద్రీ కథ అయితే సరిపోతుందని ఆ బద్రీ కథని చెప్పడం మొదలుపెట్టాడు. అరగంట గడిచింది. మేనేజర్ వచ్చి తలుపు తెరిచాడు. అతన్ని వెళ్లిపోమ్మని పవన్ చేయితో సైగ చేశాడు. గంట గడిచింది. మళ్లీ మేనేజర్ వచ్చాడు. పవన్ మళ్లీ సైగ చేసి వెళ్లిపోమన్నాడు. 2 గంటలు గడిచింది. మేనేజర్ వచ్చాడు. మళ్లీ సైగ చేసి వెళ్లిపోమన్నాడు. అలా ఉదయం 8 గంటల వరకు చెప్పాడు. పవన్ కళ్యాణ్ కి కథ బాగా నచ్చింది. అలాగే అదేంటది, చోట ఇద్దరు సూసైడ్ చేసుకుంటారని చెప్పాడు, మరి ఈ కథలో అది లేదేంటి అన్నాడు. అప్పుడు పూరి, అది వేరే కథ సార్, అది కూడా ఒక 10 నిమిషాలు చెప్తాను, వింటానంటే అన్నాడు. ఆ కథ వద్దులే, బద్రీ కథనే చేద్దాం అని చెప్పి, కాకపోతే నువ్వు చెప్పిన బద్రీ కథకి క్లైమాక్స్ చేంజ్ చేస్తే నువ్వే డైరెక్టర్ అని చెప్పాడు. పూరి అక్కడి నుంచి వచ్చేసి క్లైమాక్స్ కి అనేక రకాలుగా ఆలోచించి మరికొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి క్లైమాక్స్ మొత్తం చెప్పాడు. దాంతో పవన్ కళ్యాణ్, ఇదేంటి, ఇదే క్లైమాక్స్ ముందే చెప్పావు కదా, ఇది నచ్చకే మార్చమన్నాను కదా అన్నాడు. లేదు సార్, ఈ స్టోరీకి ఆ క్లైమాక్సే కరెక్ట్, నా మనసు మార్చడానికి అంగీకరించడం లేదు అని కాన్ఫిడెన్స్ గా అన్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ అసలు విషయాన్ని చెప్పాడు. పూరి, నీ కథ మీద నీకు ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవాలనే అలా చెప్పాను. నిజానికి నాకు ఈ క్లైమాక్స్ చాలా బాగా నచ్చిందని చెప్పి, తమ్ముడు సినిమా చూసి ఈ కథ నాకు సూట్ అవుతుందని రాశావా అని అడిగాడు. లేదు సార్, నేను ఆ సినిమా చూడలేదు అన్నాడు పూరి. మరి తొలి ప్రేమ చూసి రాశావా అన్నాడు. లేదు సార్, ఆ సినిమా కూడా చూడలేదు. మరి నా 5 సినిమాల్లో ఏవి చూశావు అన్నాడు. మీ సినిమాలు ఏవి చూడలేదు సార్. అవునా, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడిగాడు పవన్ కళ్యాణ్. మీరైతే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారని వచ్చాను అన్నాడు. నిజానికి పూరికి సినిమాలంటే పిచ్చి, కానీ తన అభిమాని నటుడు అమితాబ్ నటించిన మర్ద లాంటి నాసిరకమైన సినిమాలు తీసి తన గ్రాఫ్ పడిపోవడంతో మరే సినిమాలు చూడడం మానేశాడు పూరి జగన్నాథ్. ఆ విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చూడడం మానేశాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఏ సినిమా కూడా చూడలేదని చెప్పాడు. నిర్మాత త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి అతన్ని రప్పించి, ఇతను పూరి జగన్నాథ్, మన సినిమాకి ఇతనే డైరెక్టర్ అని చెప్పి ఇద్దరిని ఒకరికొకరికి పరిచయం చేశాడు. ఆ విధంగా 1999లో బద్రీ సినిమా సెట్స్ పైకి వెళ్లి ఏప్రిల్ 20, 2000వ సంవత్సరంలో విడుదల చేశారు. సినిమాలో పవన్ కొత్తగా కనిపించడమే కాకుండా ప్రకాష్ రాజ్ పవన్ కాంబినేషన్ లో ఒక పవర్ ని జనరేట్ చేపించి ప్రేక్షకులకి ఒక థ్రిల్ ని చూపించాడు. ఆ విధంగా తన మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత జగపతి బాబుతో బాచి తీసిన డైరెక్టర్స్ కి సెంటిమెంట్ ప్రకారం అది హిట్ అవ్వలేదు. కానీ ఇదే కథని కన్నడ సూపర్ స్టార్ రాజకుమార్ పెద్ద కొడుకును పెట్టి కన్నడలో హిట్ కొట్టాడు. తను పవన్ కోసం రాసుకున్న ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథని రవితేజకి చెప్పాడు. నువ్వు పవన్ కళ్యాణ్ అంటే హీరోతో సినిమా తీసావు, అస్సలు నన్ను చూడవనుకున్నా, అలాంటిది హీరోగా పెట్టి సినిమా తీస్తున్నావు, ఎందుకు జగన్ అన్నాడు రవితేజ. ఎందుకంటే నీలో హీరో లక్షణాలు ఎప్పుడో చూశాను, అందుకే నీకు అప్పుడు మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అని చెప్పి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాని 2001 సెప్టెంబర్లో విడుదల చేశారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తను బ్యాంకాక్ వెళ్లి పటాయా బీచ్ లో రాసుకున్న కథ ఇడియట్. ఈ కథని మొదట పవన్ కళ్యాణ్కి చెప్పాడు. ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ తర్వాత మహేష్ బాబుకి చెప్పాడు. ఆయన క్యూట్ గా ఒక నవ్వు నవ్వి, నాకు ఇలాంటి కథలు సూట్ కావండి అని చెప్పాడు. ఆ తర్వాత నాగార్జున గారి దగ్గరికి వెళ్లి ఆయనకి చెప్పాడు. ఆయన కూడా గట్టిగా నవ్వి, ఇటువంటి కథల్లో నటిస్తే ముందు నా అభిమానులు నన్ను తిడతారు, నాకు తగ్గ మంచి కథని రెడీ చేసి తీసుకురా, ఖచ్చితంగా చేద్దామని చెప్పి పంపించేశాడు. ఇక లాభం లేదని ఈ కథను కూడా రవితేజని పెట్టి తీసేస్తానని రవితేజకి చెప్పాడు. ఆయన నువ్వెప్పుడంటే అప్పుడు షూటింగ్ కి వచ్చేస్తా అని చెప్పాడు. ఈలోగా కన్నడ రాజకుమార్ గారు ఫోన్ చేసి బెంగళూరు పిలిపించుకొని, నా మూడో కొడుకు పునీత్ రాజకుమార్ ని కూడా నువ్వే ఇంట్రొడక్షన్ చేయాలి, మంచి కథ ఉంటే చెప్పు అన్నాడు. ఆయన దగ్గర అప్పటికి ఇడియట్ కథ తప్ప ఏమీ లేదు. అప్పటికే రవితేజకి చెప్పిన అంత పెద్ద సూపర్ స్టార్ అడిగితే ఏదో ఒక కథ చెప్పకపోతే బాగోదని, దాంతో ఈ కథనే చెప్పి తెలుగులో రవితేజతో తీయబోతున్నట్టు కూడా చెప్పాడు రాజకుమార్ గారికి. ఈ కథ రాజకుమార్ గారికి, పునీత్ కి, వారి కుటుంబ సభ్యులకి తెగ నచ్చేయడంతో, లేదు మీరు ముందు మా అబ్బాయితో ఈ కథను తీసి తర్వాత తెలుగులో రీమేక్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేశారు. చేసేదేం లేక రవితేజకి ఈ విషయం చెప్పాడు. రవితేజ కూడా సరే డార్లింగ్, నువ్వేదంటే అది అని చెప్పాడు. ఆ విధంగా ఇడియట్ కథని పునీత్ రాజకుమార్ ని హీరోగా పెట్టి రక్షితని హీరోయిన్ గా పెట్టి కన్నడలో అప్పుగా తీసి 2002 ఏప్రిల్లో రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా 200 డేస్ ఆడి పునీత్ రాజకుమార్ ని మొదటి సినిమాతోనే స్టార్ ను చేసేశాడు పూరి. ఆ తర్వాత రవితేజను పెట్టి ఇదే కథని
పూరి జగన్నాథే నిర్మాతగా మారి వైష్ణవ్ అకాడమీ బ్యానర్లో ఇడియట్ గా 2002 ఆగస్టులో రిలీజ్ చేస్తే తెలుగులో రవితేజని స్టార్ హీరోని చేసింది. ఈ సినిమాతో పూరి స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఎక్కడ విన్నా పూరి పూరి. మళ్ళీ బ్యాంకాక్ పటాయ్ బీచ్ వెళ్లి 7 రోజుల్లో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి కథని సిద్ధం చేసి ఈసారి ఎలాగైనా పవన్తో తీయాలని ఆయనకి కథ చెప్పాడు. ఆయన అప్పటికే జానీ కథ రాసుకోవడం, ఆ బిజీలో ఉండడంతో పాటు అమ్మ సెంటిమెంట్ నాకేం వర్కౌట్ అవుతుందని చెప్పి సున్నితంగా తిరస్కరించాడు. మరిక లాభం లేదని ఆయన నేరుగా రవితేజని పిలిపించుకొని కథని చెప్పాడు. రవితేజ్ మళ్ళీ షూటింగ్ ఎప్పుడు అన్నాడు. మళ్ళీ పూరి బ్యాంకాక్ పటాయ్ బీచ్ కి వెళ్లి 7 రోజుల్లో డైలాగ్స్ రాసుకుని వచ్చి తండ్రి పాత్రకి ప్రకాష్ రాజ్ని, తల్లి పాత్రకి జయసుధ గారిని తీసుకుని హీరోయిన్ గా అసిన్ ని పెట్టి అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాని 2002 ఎండింగ్ లో షూటింగ్ మొదలుపెట్టి 2003 ఏప్రిల్లో సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కూడా పూరి జగన్నాథే నిర్మాత. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ విధంగా వీరిద్దరూ హ్యాట్రిక్ కొట్టారు. పూరి జగన్నాథ్ ఏ కథ రాయాలన్నా బ్యాంకాక్ పటాయా బీచ్ కి వెళ్లి 7 రోజులు కథ, 7 రోజులు డైలాగ్స్ రాసి మొత్తం 15 రోజుల్లో ఒక కథని పూర్తి చేసేస్తాడు. అది పూరి స్పీడ్. ఆ విధంగానే బ్యాంకాక్ పటాయా బీచ్ కి వెళ్లి శివమణి కథను రాసి నాగార్జున గారికి చెబితే ఎస్ ఇలాంటి కథే కావాలి పూరి అని చెప్పి ఈ సినిమాని అక్టోబర్ 2003లో రిలీజ్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయ్యి నాగార్జునలో పూరి మార్కు చూపించాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో ఆంధ్రావాల్ తీస్తే డిజాస్టర్ అయింది. ఈ సినిమా కావాలనే పూరి డిజాస్టర్ చేశాడని చాలా మంది అనుకున్నారు. ఆ విషయం తెలిసి ఎన్టీఆర్, పూరి ఇద్దరూ నవ్వుకున్నారట. తను బద్రీ సినిమా సమయంలో రాసుకున్న కథ ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. ఈ కథని తరువాత పవన్ కి వినిపించాడు. ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. పూరి కూడా ఆయన్ని పెద్దగా ఫోర్స్ చేయలేదు. వెంటనే రవితేజ్కి చెప్పాడు, ఓకే చేసేద్దాం డార్లింగ్ అని అన్నాక తనకి ఎంతో ఇష్టమైన తమిళ సినిమా ఆటోగ్రాఫ్ హక్కులు రావడంతో ఈ మూవీ చెయ్యాలి, ఇది నాకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ డార్లింగ్, ఈ లేట్ అయితే వేరే వారు ఎవరైనా చేసేస్తారు కాబట్టి ఇది అయిపోగానే ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ చేద్దామని పూరికి రిక్వెస్ట్ చేశాడు రవితేజ. సరే దాందేముంది, నువ్వు ఆ సినిమా చెయ్యి, నేను తమ్ముడు శంకర్ని ఎలాగైనా సెటిల్ చేసి వాడితో ఒక సినిమా తీస్తాను, ఈలోగా నీ ఆటోగ్రాఫ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి ఆ విధంగా సాయిరామ్ శంకర్ ని హీరోగా పెట్టి పూరినే నిర్మాతగా దర్శకుడిగా బాధ్యతలు నెత్తిన పెట్టుకుని 143 తీశాడు. మళ్లీ రవితేజ్ని సంప్రదించగా ఆయన చంటి, భద్రా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి లాభం లేదని సూపర్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసిన సోను సూద్ని పెట్టి ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ సినిమా తీసేద్దాం అనుకున్నాడు. కానీ బిజినెస్ విషయంలో లెక్కలు కుదరక అది కూడా విరమించుకున్నాడు. అలా తిరిగి చివరికి ఒక రోజు 2004 నవంబర్ 3న మహేష్ బాబుకి హోటల్ తాజ్లో కథ వినిపించాడు. కథ చాలా బాగుంది, కానీ హీరో సిక్కులు కుర్రాడు కాకుండా ఆంధ్ర కుర్రాడుగానే పెట్టండి, అలాగే టైటిల్ కూడా మార్చితే బాగుంటుందని చెప్పాడు మహేష్. దానికి పూరి ఓకే చెప్పి తన కథలకి సూట్ అయ్యే టైటిల్స్ లాగానే దీనికి కూడా పోకిరి అని పెట్టాడు. మహేష్ బాబు ఫస్ట్ నవ్వి చాలా బాగుందని చెప్పాడంట. హ్యాండ్సమ్ గా ఉండి సూపర్ స్టార్ లాంటి మహేష్ బాబుకి పోకిరి లాంటి టైటిల్ ఏంటి అని అనుకున్నారు అంతా. హీరోయిన్ గా ఆయేష టకియా, దీపికా పదుకొనే, పార్వతీ మెంటల్ని అనుకున్నారు. అప్పుడే దేవదాస్ లాంటి సినిమా రావడంతో అందులో గ్లామరస్ గా ఉన్న ఇలియనని పెట్టుకున్నారు. సినిమా అంతా అయిపోయింది. ఎడిటింగ్ రూమ్ లో చూసిన వాళ్ళంతా ఈ సినిమాలో ఏముంది, గన్స్ ఫైట్స్ తప్ప అని పూరితో చాలా మంది అన్నారు. ఆయన కూడా పరికించి చూడగా ఆయనకు కూడా అలాగే అనిపించింది. సరే మరేం చేస్తాం, బాగుంటుందని తీసాం, చివరిగా ప్రేక్షకులు ఉన్నారు కదా, వాళ్ళు డిసైడ్ చేస్తారనుకుని 2006 ఏప్రిల్ 28న విడుదల చేశారు. మార్నింగ్ షో, మ్యాట్నీ షో చూసిన వాళ్ళంతా కొంతమంది పర్వాలేదన్నారు, మరి కొంత సినిమా హిట్ అన్నారు. తర్వాత ఫస్ట్ షో, సెకండ్ షో చూసిన వాళ్ళంతా సూపర్ హిట్ అన్నారు. సెకండ్ డే నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది. 75 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రను తిరగరాసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. పూరికి, మహేష్ బాబుకి బుర్ర పిచ్చెక్కిపోయింది. అసలు ఈ సినిమాలో ఏముందని అంతలా హిట్ అయింది అనుకున్నారు. దీని తర్వాత 2007లో అల్లు అర్జున్ పెట్టి తీసిన దేశముద్రు మంచి హిట్ గా నిలిచిన ప్రేక్షకులు పోకిరిని పోల్చి అంత లేదన్నారు. ఇదే సమయంలో తమ్ముడు సాయిరామ్ హలో ప్రేమిస్తారా సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత అల్లు అరవింద్, చిరంజీవి గారు రిక్వెస్ట్ మేరకు రామ్ చరణ్ ని పెట్టి చిరుత తీశాడు. ఈ సినిమా రామ్ చరణ్ కి మంచి ఇంట్రొడక్షన్ మూవీ అనే చెప్పాలి. తర్వాత ప్రభాస్ కి బుజ్జిగాడు కథ చెప్పాడు. ఆ కథ ప్రభాస్ కి నచ్చింది, కానీ డార్లింగ్ నువ్వు సినిమాలు చూడవు కాబట్టి దయచేసి నా సినిమాలు చూడు అని వర్షం, ఛత్రపతి, చక్రం, పౌర్ణమి డివిడీలు ఇచ్చాడట. అవన్నీ చూసి బుజ్జిగాడిని 2008 మే నెలలో రిలీజ్ చేశాడు. అప్పటి వరకు ప్రభాస్ ఒక రకమైన మోసధోరణిలో కనిపించాడు. ఈ సినిమాతో చాలా యాక్టివ్ గా కనిపించాడు. ఆ తర్వాత వెంటనే తనకెంతో ఇష్టమైన సబ్జెక్ట్ నేనెంత సినిమా తీశాడు. అయితే అతను అనుకున్నంత సక్సెస్ రాలేదు. ఇలా సినిమాల మీద సినిమాలు, దర్శకత్వం ఒక పక్క, నిర్మాతగా ఒక పక్క తీస్తూ వచ్చిన డబ్బులన్నీ తన మేనేజర్కి ఇస్తూ పూరి సినిమా కథలు రాసుకోవడానికి బ్యాంకాక్ వెళ్లడం,
ఇండియా వస్తే సినిమాలు తీయడం తప్ప తను సంపాదించిన డబ్బు ఏమవుతుందో కూడా చూసుకోలేకపోయాడు. అతన్ని గుడ్డిగా నమ్మాడు. అతను 10 లక్షలు ఉన్న భూమిని ₹1,00,00,000గా చూపించడం, లోన్ల మీద లోన్లు తీసుకోవడం చేస్తూ ఉండేవాడు. ఈ విషయాలన్నీ ఏక్ నిరంజన్ సినిమా సమయంలో బయటపడుతూ వచ్చాయి. ఆ విధంగా తను సంపాదించిన 85 నుంచి 100 కోట్ల డబ్బుని పోగొట్టుకుని అప్పులు పాలయ్యాడు. ఈ విషయంలోనే భార్య లావణ్య గారితో గొడవలు వచ్చాయి. ఆమె ఎప్పుడూ చెబుతూ ఉండేది, ఎవరిని గుడ్డిగా నమ్మకు, అంత డబ్బుని ఒక్కడి చేతిలో పెట్టేసి నీ ఇష్టానికి నువ్వు సినిమాలు అమ్మాయిలని తిరిగితే ఎలా అని. వాళ్ళిద్దరికీ కొన్ని గొడవలు కూడా జరిగాయి. ఏది ఏమైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం. ఈ విషయంలో పిల్లలు తన బాధని చూడకూడదని హాస్టల్లో జాయిన్ చేశాడు. భార్య లావణ్య తన పుట్టింటికి రామంతపూర్ వెళ్లిపోయింది. తనకి ఎంతో ఇష్టమైన తన దగ్గరున్న 10 కుక్కల్ని, పక్షుల్ని తనకు తెలిసిన వారికి ఇచ్చేసి ఇక లాభం లేదని బాగా ఆలోచించి దీనికి పరిష్కారం తన బుర్రనే పెట్టుబడిగా పెట్టి ఇంకా స్పీడ్ పెంచి సినిమాల మీద సినిమాలు తీయాలనుకున్నాడు. ఈ సమయంలోనే అలీకి ఎంతో సెంటిమెంట్ అయిన ఒక చైన్ తెచ్చి ఇచ్చి, ఇది నీ దగ్గర పెట్టుకో, ఎలాంటి కష్టాలున్నా మటమాయమైపోయి మళ్ళీ నీ పూర్వ వైభవం నీకు వస్తుందని చెప్పాడు. ఆ తర్వాత గోపీచంద్తో గోలీమార్, రానాతో నేను రాక్షస్ సినిమాలు తీసి ఆర్జీవికి ఫోన్ చేసి నేను ఇంగ్లీష్ మూవీ చూశాను, దాని ఆధారంగా అమితాబ్తో సినిమా తీయాలనుకుంటున్నాను, అతనితో ఒకసారి కల్పించండి అని చెప్పాడు. దానికి ఆర్జీవి, ఇంగ్లీష్ మూవీ ఎందుకు, నువ్వు సొంతంగా రాయలేవా అన్నాడు. ఎందుకు రాయలేను, రాస్తాను అన్నాడు పూరి. మరి రాయ్ అని ఫోన్ కట్ చేశాడు ఆర్జీవి. ఆర్జీవి అన్ని మాటలకు కోపం వచ్చి బొడ్డా హోగా తేరా బాప్ కథ రాసి ఆర్జీవి దగ్గరికి ముంబై వెళ్ళాడు. ఆర్జీవి పూరి రాసుకున్న కథ వినకుండానే అమితాబ్కి ఫోన్ చేసి, సర్కార్ నీ కోసం పూరి సూపర్ మైండ్ బ్లోయింగ్ కథ రాసుకున్నాడు అని చెప్పాడు. వెంటనే అమితాబ్ కారులో వచ్చి వాళ్ళిద్దరిని ఎక్కించుకొని తన ఆఫీసుకి తీసుకెళ్లి కథ విన్నాడు. ఆర్జీవి ఉంటే కథ చెప్పనన్నాడు పూరి. ఎందుకంటే అందరి జీనియస్ ముందు కథ చెబితే మళ్ళీ ఏమన్నా అంటాడేమోనని. నిజానికి ఆర్జీవి ఇప్పుడైనా కథ ఏంటో విందాం అనుకున్నాడు. కానీ పూరి ఆ మాట అనగానే అమితాబ్, సర్కార్ నువ్వు బయటికి వెళ్ళు అన్నాడు. ఆర్జీవి అమితాబ్ ఒకరికొకరు సర్కార్ అని పిలుచుకుంటారు. ఆర్జీవి బయటికి వెళ్ళగానే కథ చెప్పాడు పూరి. అమితాబ్కి కథ నచ్చింది. ఈలోగా ఆర్జీవిని లోపలికి రమ్మన్నాడు. సర్కార్ కథ బాగుంది, బాగా చెప్పాడు, కానీ కొంచెం చేంజ్ చేయమన్నాడు అమితాబ్. దానికి ఆర్జీవి, ఊరుకోండి సార్, మీ అభిమాని కథ రాసుకొని హైదరాబాద్ నుండి వచ్చి మీకు చెబితే అది బాగోలేదు, ఇది బాగోలేదు, అది చేంజ్ చేయండి, ఇది చేంజ్ చేయండి అని చెబుతారేంటి? ఒకవేళ ఈ సినిమా పోతే మీరేమైనా పడిపోతారా? ఒకవేళ హిట్ అయితే మీకేమైనా పెద్ద పేరు వచ్చేస్తుందా సర్కార్ అని అక్కడి నుంచి పూరిని తీసుకొని కోపంగా వచ్చేశాడు ఆర్జీవి. అంతే, వెంటనే అమితాబ్ ఫోన్ చేసి డేట్స్ ఇచ్చేశాడు. ఆ విధంగా అమితాబ్తో బొడ్డా హోగా తేరా బాప్ తీసి బాలీవుడ్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో బిజినెస్ మ్యాన్, రవితేజ్తో దేవుడు చేసిన మనుషులు, పవన్ కళ్యాణ్తో కెమెరామెన్ గంగతో రాంబాబు తీసి అప్పులన్నీ తీర్చేశాడు. అల్లు అర్జున్ పెట్టి ఇద్దరమ్మాయిలతో సినిమా తీసి కొంత డబ్బు వెనకేసుకుని హార్ట్ అటాక్ కి పెట్టుబడిగా పెట్టి 2014లో రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని స్థిరపరుచుకొని తన కోసం ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఈ ఇంటికి రామ్ గోపాల్ వర్మ కేవ్ అని పేరు పెట్టాడు. ఎన్టీఆర్ ఒక మంచి హోమ్ థియేటర్ ఫారెన్ నుండి తెప్పించి పూరికి గిఫ్ట్ గా ఇచ్చాడు. మళ్ళీ తన పెట్స్ ని తెచ్చుకున్నాడు. పిల్లల్ని హాస్టల్ నుంచి తెప్పించుకున్నాడు. భార్య లావణ్య గారికి సారీ చెప్పి ఇకనెప్పుడు కూడా డబ్బు విషయంలో తప్పు చేయనని మాట ఇచ్చాడు. అంతేకాదు డబ్బు విషయాలు ఆమెకే అప్పజెప్పాడు. ఆ తర్వాత తన మేనేజర్ గా చార్మీని పెట్టుకున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన టెంపర్ హిట్ అవడంతో ఇటు ఎన్టీఆర్ అభిమానులకి ఆంధ్ర వాళ్ళంటి అటర్ ఫ్లాప్ తీసాడనే కోపం పోయి పూరి మీద ప్రేమ పెరిగింది. ఆ తర్వాత రోమియో, రోగు, జ్యోతిలక్ష్మి సినిమాలు తీశాడు. చిరంజీవి గారి 150వ సినిమా ఎలాగైనా తనే చేయాలని ఆటో జానీ లాంటి కామెడీ కథని రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా చిరంజీవి గారికి నచ్చింది. కానీ చాలా మంది చిరంజీవి గారు 10 సంవత్సరాల తర్వాత తీస్తున్న సినిమా కాబట్టి అందరూ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఆశించడంతో పూరితో మరో సినిమా చేద్దామని చిరంజీవి గారే అన్నారు. ఆ విధంగా ఆ సినిమా తప్పుకున్నారు. అంతేగాని వారిద్దరికి ఎటువంటి గొడవలు జరగలేదు. కళ్యాణ్ రామ్ తో ఇజం తీశాడు. బాలకృష్ణతో ఎవరూ టచ్ చేయలేని జోనర్ ని టచ్ చేసి పైసా వసూలు తీశాడు. ఈ సమయంలోనే పూరి డ్రగ్స్ వాడుతున్నాడంటూ మీడియా ప్రచారం చేయగా తన జీవితాన్ని నాశనం చేసిందని ఆవేదన చెందాడు. ఆ తర్వాత తనేం వాడలేదని సిట్ నిర్ధారించింది. తన కొడుకు రోజు ఉదయం లేచి పూరి దగ్గరికి వచ్చి ఒక డైలాగ్ చెప్పి ఒక క్యారెక్టర్ ఇమ్మనేవాడట. అందుకే కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటింపు చేశాడు. ఆ తర్వాత 2018లో ఏకంగా హీరోగా పెట్టి మహబూబా తీశాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చలేదు. ఇప్పుడు రామ్ తో ఇస్మార్ట్ శంకర్ తీస్తూ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా బిజీగా ఉంటూ జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి దోలా తీర్చేస్తది అనే నిజాన్ని తెలుసుకొని ముందుకు పోతున్నాడు. పూరి నిజ జీవితంలో ఎలా ఉంటాడో తన హీరోలు కూడా అలాగే ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.
Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట ఉన్నది కొట్టియండి.